హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఏపీలో ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఆయన ఛార్జెస్ తీసుకున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు, అలాగే ఆయన పార్టీలోనే ఉన్నటువంటి మినిస్టర్ అయినటువంటి దుర్గేష్కి ఆయనకి సినిమాటోగ్రఫీ సంబంధించిన శాఖ ఇవ్వడం జరిగింది. ఆ శాఖలో ప్రజెంట్ నిన్న సోమవారం రోజు చాలామంది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా అటు బెనిఫిట్ షోలకు సంబంధించి, ప్లస్ రేట్ల తగ్గింపు విషయంకి సంబంధించి, కొన్ని సినిమాలకి పెంపు విషయానికి సంబంధించి, అలాగే సింగిల్ థియేటర్స్కి సంబంధించి, ఐనాక్స్కి సంబంధించి వీటన్నిటి గురించి మాట్లాడేందుకైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరితోని మాట్లాడిన తర్వాత అల్లు అరవింద్ బయటకు వచ్చి, ఇది నేను ఇన్ని రోజుల్లో ఎప్పటి నుంచో మాట్లాడాలి అనుకుంటున్న మాటలన్నీ ఇవాళ పవన్ కళ్యాణ్కి చెప్పేశాను, సినిమా రంగానికి మంచి రోజులు వచ్చాయని అనుకుందామని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే ఇందులో అన్నిటికంటే చాలా ఫేవరెట్ అయిన మూమెంట్ ఏదైనా ఉంది అంటే ఆయన మొట్టమొదటి సినిమా అయినటువంటి ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయికి సంబంధించిన సినిమాలోని హీరోయిన్ అయితే సుప్రీత ఆయనని కలవడానికి నిన్న రావడం జరిగింది. ఇది మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. అయితే అప్పట్లో ఆయన మూవీస్కి సంబంధించి అటు సినీ రంగంలో కొత్తగా అడుగుపెట్టినప్పుడు చేసిన మొట్టమొదటి మూవీలోని హీరోయిన్ ప్రజెంట్ నిన్న అక్కడ సందడి చేయడంతో సోషల్ మీడియా మొత్తంలో, అండ్ అలాగే అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో, ఇటు తన పోస్ట్లో కూడా డిప్యూటీ సీఎంకి కంగ్రాచులేషన్స్ అంటూ అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తున్న ఈ టైంలో తను కూడా రావడం వల్ల అందరికీ ఎంతో హ్యాపీగా ఉంది అని చెప్పేసి అది వినిపిస్తుంది. సో ఎప్పుడో 90స్లో చూసిన ఆ మూవీ ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ పాత రోజుల్ని గుర్తు చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఈ పిక్చర్ చూసినప్పుడు మీకేమనిపించింది అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.